विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशकारिणे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिद्धुभ्य एव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః। ఇప్పుడు భగవద్గీతలో ఒక శ్లోకం శ్రీమతి రాధారాణి గురించి ఈ శ్లోకం మనం చెప్పుకుంటున్నాం। ఎక్కడ కూడా ఆవిడ పేరుండదు, కానీ ఆచార్యుల వల్ల ఆ శ్లోకంలో చెప్పబడింది శ్రీమతి రాధారాణి అని మనకు తెలుస్తుంది। 9వ అధ్యాయం 13వ శ్లోకం చాలా సులభమైన శ్లోకం, నేను చెప్తాను, తిరిగి చెప్పండి। మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం। ఈ శ్లోకంలో భగవంతుడు దేవాది దేవుడు స్వయంగా అర్జునుడితో చెప్తున్నాడు। ఏం చెప్తున్నారంటే, మహాత్మానస్తు మాం పార్థ, ఓ పార్థ అర్జున, మహాత్ములు దైవీ ప్రకృతి ఆశ్రిత అంటే దైవీ ప్రకృతిని ఆశ్రయించే వాళ్ళే మహాత్ములు। దైవీ ప్రకృతిని ఆశ్రయించే వాళ్ళే మహాత్ములు। వాళ్ళు నన్ను భజంతి అనన్య మనస్సు, అచంచలమైన మనస్సుతోటి నన్నే భజిస్తారు। జ్ఞాత్వా భూతాదిమవ్యయం, నన్ను భూతములన్నింటికి ఆదిగా అంటే సృష్టించిన వాడిగా తెలుసుకుంటారు। అవ్యయం, అదే సమయంలో వ్యయం లేని వాడిగా, అవ్యయుడిగా, అనంతుడిగా నన్ను తెలుసుకుంటారు। అందరికీ మూలంగా, అందరికీ నేనే మూలం అని తెలుసుకుంటారు, నాకెవరు మూలం లేదని తెలుసుకుంటారు। ఎవరు తెలుసుకుంటారో? మహాత్ములు తెలుసుకుంటారు। అయితే ఎలా తెలుసుకుంటారు ఆ మహాత్ములు అంటే చెప్తున్నారు, దైవీ ప్రకృతి ఆశ్రిత, దైవీ ప్రకృతిని ఆశ్రయించడం వల్ల। ఎవరు ఆ దైవీ ప్రకృతి అంటే శిల ప్రభుపాదుల వారు ఇదే శ్లోకం మీద ఒక ప్రవచనం ఇస్తూ చెప్పారు, ఆ దైవీ ప్రకృతే ఈ శ్రీమతి రాధారాణి। ఇవాళ రాధాష్టమి, ఆవిడ పుట్టినరోజు। ఈవిడ దైవీ ప్రకృతి, పరాప్రకృతి। దైవీ ప్రకృతి లేదా పరాప్రకృతి అంటే ఏమిటి? భగవంతుడి యొక్క ప్రకృతులు రెండు విధములు, పర అపర। ఆ ముందు అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు, భూమిరాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టద। నా ప్రకృతి అష్ట విధములు నాలో చెప్పాడు। పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, వీటితో కూడుండే ప్రకృతి అది అపరా ప్రకృతి। అపరేయం ఇదంతా అదంతా చెప్పిన తర్వాత అపరేయం ఇదంతా అపరా ప్రకృతి అన్నాడు। అపరా ప్రకృతి అష్ట విధములు। ఆ పరా ప్రకృతి ఈవిడే పరా ప్రకృతి లేదా దైవీ ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రకృతి అంటే ఈ శ్రీమతి రాధారాణి। చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఎవరా అమ్మాయి కృష్ణుడి పక్కన అడుగుతుంటారు, ఆయన భార్య కాదు, ఆయన భార్య కాదు, మరెవరు? ఆయన ప్రేమించిన అమ్మాయి। ఈవిడ్ని మన భౌతిక ప్రపంచంలో మూర్ఖులైన జనులు ఆమె గురించి నిజం తెలుసుకోక ఆవిడ కృష్ణుడితోటి
వివాహం చేసుకోకుండా కృష్ణుడితో గడుపుతోంది అని అనుకుంటున్నారు. కానీ చూడండి ఈవిడ ఎవరనేది ఇక్కడ చెప్తున్నారు భగవద్గీతలో. ఈవిడ భగవంతుడి యొక్క పరాప్రకృతి, భగవంతుడి యొక్క నిత్య సహచరి, భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి. అంటే భగవంతుడి యొక్క శక్తికి భేదం లేదు. ఏ విధంగా సూర్యకిరణాలకు సూర్యుడికి భేదం లేదో ఇద్దరు ఒకటే, అలాగే భగవంతుడి యొక్క శక్తికి భేదం లేదు. అటువంటి భగవంతుడి యొక్క పరాశక్తి శ్రీమతి రాధారాణి. ఆయన నిత్య సహచరి, ఆంతరంగిక శక్తి, హ్లాదిని శక్తి. అంటే మనం ఆనందం కలుగుతుంది అనుకుంటున్నాం కదా, ఆ ఆనందం ఎవరి నుంచి వస్తుంది అంటే ఈ సృష్టిలో ఉన్న ఆధ్యాత్మిక ఆనందపు అనుభవాలన్నిటికీ కూడా ఆవిడే మూలం. అటువంటిది శ్రీమతి రాధారాణి. ఈవిడని భక్తిదేవి అని పిలుస్తారు. భక్తిదేవి అని పిలుస్తారు ఎందుకంటే ఈవిడ మూర్తి భవించిన భక్తి. భక్తి అంటేనే రాధిక. ఎవరికైనా రాధ అనే పదానికి అర్థం తెలుసా? ఈ పేరు చాలాసార్లు వింటుంటాం, రాధ 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 అని. కానీ రాధ అంటే ఏంటి? రాధ అంటే పూజించబడేది, పూజించేది, ఆరాధించేది రాధ. ఆరాధనలో రాధ ఉంది. ఎవరిని పూజిస్తుంది? దేవాది దేవుడు శ్రీకృష్ణుడు పూజిస్తుంది. మనందరినీ కూడా భగవంతుణ్ణి పూజించేటట్లు, సేవించేటట్లు చేస్తుంది. కాబట్టి ఆవిడ పేరు రాధ. ఈవిడ మూర్తి భవించిన భక్తి. అందుకే ఈమెను భక్తిదేవి అని చెప్పుకుంటుంటాం. భక్తులకు భక్తి ఎలా కలుగుతుంది అంటే ఈవిడ వల్ల కలుగుతుంది. కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత. ఎవరు మహాత్ములంటే దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వాళ్ళు. అంటే ఎవరు మహాత్ములంటే రాధారాణిని ఆశ్రయించిన వాళ్ళు. నన్ను ఆశ్రయించిన వాళ్ళని చెప్పట్లేదు, నా యొక్క దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వాళ్ళు. శ్రీమతి రాధారాణి ఆవిడ భక్తిదేవి, అందరికి భక్తి నేర్పిస్తుంది. రాధతో చేసేది ఆరాధన. మనం ఆరాధన చేయాలంటే రాధతో పాటు కృష్ణుని పూజించాలి. అలా చేయకపోతే అది అపరాధం. రాధ ఉంటే ఆరాధన, రాధ లేకపోతే అపరాధం. అది సవ్యంగా చేసే పూజ కాదు. ఇటువంటి శ్రీమతి రాధారాణి కృష్ణుడితోటి కొంతమంది ఏమనుకుంటారంటే సీతారాముల్లాగా ఉండాలి, సీతారాముల్ని సేవించాలి, కానీ రాధాకృష్ణులు కాదు అని కొంతమంది ధార్మిక సంస్థలను చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళు బ్రహ్మదేవుడి సంతానం అని వాళ్ళ సంస్థ పేరు. కానీ వాళ్లకు బ్రహ్మదేవుడు ఎవరో తెలీదు, బ్రహ్మ పరంపర అంటే ఏమిటో తెలియదు. వాళ్ళు ఒక పోస్టర్ వేశారు, ఒక చిత్రం. నేను ఒకసారి చూశాను కాలేజీలో ఉన్నప్పుడు. నెక్స్ట్ టైం కృష్ణ విల్ కమ్ ఇన్ మోర్ మోడల్ ఫామ్. ఈసారి కృష్ణుడు అవతరించినప్పుడు చాలా నిజాయితీగా బతుకుతాడు. అది ఎందుకు అంటే ఇప్పుడు వచ్చినప్పుడు ఏమో కొన్ని తప్పులు చేశాడు, మళ్ళీ వచ్చినప్పుడు అటువంటి తప్పులు చేయకుండా సరిదిద్దుకుంటాడు. లెట్ us వర్షిప్ హిమ్ ఎనీవే అని ఒక పోస్టర్ వేశారు. ఏ మాత్రం కూడా భగవంతుడు ఎవరు అని అర్థం కాలేదు. చూడండి, వాళ్ళు హిందువులని చెప్పుకుంటారు, ధార్మికులని చెప్పుకుంటారు, బొట్టు తీసేస్తారు, తెల్ల బట్టలు వేసుకుంటారు ఆడవాళ్ళు, గాజులు. చాలా జాగ్రత్త వాళ్ళతో. వాళ్ళకు ఏ మాత్రం శాస్త్రం తెలియదు. వాళ్ళు భగవంతుడి గురించి వాళ్ళకి అవగాహన అది. ఒక ఆయన్ని బ్రహ్మదేవుడు అని చెప్పి ఎన్నుకున్నారు వాళ్ళు. ప్రజాపతి బ్రహ్మ అని ఆయన పేరు పెట్టారు. మనకు బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ. ఈ బ్రహ్మాండంలో ఒకటే బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. ఇలాంటి తప్పు అవగాహన అనేక మంది కల్పించారు వాళ్ళు. ఏమిటి అవగాహన తప్పుగా కల్పించింది? ఈవిడ ఆయన పెళ్లి చేసుకోకుండా ఆయనతో తిరుగుతోంది,
ఇలా ఉండకూడదు. ఆవిడ భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడే. వాళ్ళిద్దరూ ఒకటే, వేరు వేరు కాదు. మనం ఏదైతే భార్య, భర్త, కూతురు, కొడుకు, ఇవన్నీ మన భౌతికమైన బంధాలు చూస్తుంటాం. ఆధ్యాత్మిక లోకంలో ఇటువంటివి ఉండవు. చాలాసార్లు మనం చిత్రంలో చూస్తుంటాం, కృష్ణుడు గోపికలతో నాట్యం చేశాడు. ఒక ఆయన శిల ప్రభుపాద వారి దగ్గరికి వెళ్ళారు. ఈ కృష్ణుడు గోపికలతో నాట్యం చేస్తున్నాడు, ఇది కరెక్టేనా? ఈయన వేరే వాళ్ళ భార్యతో నాట్యం చేస్తున్నట్టున్నాడు, ఇది సబబు కాదు కదా, మీ అభిప్రాయం ఏంటి దీని మీద? శిల ప్రభుపాద వారిని అడిగారు. ఆయన చెప్పారు, ఈ సృష్టిలో మొత్తము అందరూ కూడా నా వాళ్ళే. మమైవాంశే జీవలోకే. కృష్ణుడు చెప్పారు, అందరూ కూడా సృష్టిలో అందరూ కూడా జీవభూత సనాతన, ఈ సనాతనుడైన జీవభూతములన్నీ కూడా నా అంశాంశలే అని కృష్ణుడే స్వయంగా చెప్పాడు. అందరూ నా వాళ్ళే అని. మరి ఆయన వాళ్ళతోటి ఆయన నాట్యం చేస్తున్నాడు, అందులో తప్పేం లేదు. నువ్వెందుకు నీ భార్యతో నాట్యం చేస్తున్నావు? ఆవిడ కూడా కృష్ణుడి యొక్క అంశాంశ కదా అని శిల ప్రభుపాద వారు ఆయనతో చెప్పారు. ఈ రకమైన తప్పు అవగాహన వల్ల, తప్పు అభిప్రాయం వల్ల, అవగాహన రాహిత్యం వల్ల చాలా మంది రాధారాణి గురించి తెలుసుకోలేరు. ఆవిడ భక్తి, మూర్తి భవించిన భక్తిదేవి, భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి భార్య కూడా ఆమె. ఆ తర్వాత మనం ఎంతో మందిని పూజిస్తాం, మహాలక్ష్ములని. ఆ మహాలక్ష్ములందరికీ కూడా మూలమైన ఆదిలక్ష్మి ఆవిడే. నేను చెప్పట్లేదు, అది శాస్త్రంలో గౌతమీయ తంత్రంలో చెప్తున్నారు. దేవి కృష్ణమయీ ప్రోక్త రాధికా పరదేవత. ఈ రాధిక పరదేవత, సర్వలక్ష్మీమయీ కాంతి సమ్మోహని ప్రియా. సర్వలక్ష్ములకు ఈవిడే ఆదిలక్ష్మి, అందరమ్మలకు మూలపుటమ్మ శ్రీమతి రాధారాణి. కాబట్టి ఈవిడి గురించి ఏ రకమైన తప్పు అభిప్రాయాన్ని ఉంచుకోకండి. ఏ విధంగా సీతారాములు ఆరాధనీయులో అదే విధంగా రాధాకృష్ణులు ఆరాధనీయులు. కొంతమంది ఏమనుకుంటారంటే కృష్ణుని పూజిద్దాం కానీ రాధారాణిని పూజించక్కర్లేదు, కృష్ణుని పూజిస్తే చాలనుకుంటారు. అది తప్పు. శూర్పణఖ రాముడు కావాలి, సీత వద్దని కోరుకుంది. అందుకని ముక్కు చెవులు కోసి పంపించాడు రాముడు. రావణుడు సీత కావాలి, రాముడు వద్దు అనుకున్నాడు. 10 తలలు కట్ చేసి పంపించాడు స్వర్గానికి రాముడు. కాబట్టి వాళ్ళ రుక్మిణి కూడా అలాగే. చెల్లెలంటే చాలా ప్రేమ రుక్మిణి అంటే. ఎంత ప్రేమ అంటే చెల్లెలంటే ఏం కావాలంటే అది ఇస్తాడు. కానీ కృష్ణుడు మాత్రం వద్దు. ఏమైందో రుక్మిణి గత ఏమైందో మనకు తెలుసు. కొంతమంది వ్యాపారస్తులు లక్ష్మీ పూజ అని లక్ష్మీదేవిని పూజిస్తుంటారు. వాళ్ళ ఇంట్లో పిక్చర్లో కూడా నారాయణుడు ఉంటాడు, పక్కన లక్ష్మిని పూజిస్తారు. 1 సంవత్సరం పాటు పూజించిన రావణాసురుడు ఆవిడ అక్కడ ఉండలేదు. సీతాదేవి, లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. ఆవిడ భర్త ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. లక్ష్మీదేవి ఒక పేరుంది, చెంచల అంటే ఎక్కడ కూడా ఎక్కువసేపు ఉండదట. అందుకే వాళ్ళ డబ్బులు రేపు బికారోళ్ళు అయిపోతుంటారు, ఎక్కడసేపు ఉండదు. ఆవిడ ఎక్కువసేపు ఉంచుకోవాలంటే ఒకటే మార్గం, లక్ష్మీదేవిని నారాయణతో కలిపి పూజించడం. భర్త ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. ఒక్కోసారి ఇంటికి పిలుస్తుంటారు, లక్ష్మీ పూజ చేస్తున్నాం రండి అని. ఒక విషయం చెప్తాను, మిమ్మల్ని ఎవరైనా ఇంట్లో పెళ్ళి పిలవకుండా మీ భార్య ఫోన్ చేసి పిలిచి, అమ్మ మా అబ్బాయి పెళ్ళి ఉంది మా ఇంట్లో, నువ్వు రామ్మా అంటే వెళ్తుంది ఎవరైనా? మా ఆయన చెప్పు, మా ఆయన వస్తా అని చెప్తుంది బుద్ధున్నది ఎవరైనా. మరి లక్ష్మీదేవిని ఎట్లా అనుకుంటారు అందరూ? నారాయణుడు అక్కర్లేదు, లక్ష్మీదేవి పూజ చేస్తే, లక్ష్మీదేవిని పిలిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందో అనుకుంటారు. అది తప్పు. అలాగే కేవలం కృష్ణుని మాత్రమే పూజిద్దాం, రాధారాణిని సేవించక్కర్లేదు అనుకోవడం కూడా చాలా తప్పు. వాళ్ళిద్దరినీ కలిపి సేవించాలి. ఇక్కడ కృష్ణుడే చెప్తున్నాడు, ఎవరు మహాత్ములు? మనం చాలా మంది చెప్తుంటాం, వాళ్ళ పేర్ల ముందు మహాత్మా అని చెప్పి చెప్తుంటారు.
కానీ భగవద్గీతలో మహాత్మ అనే పదానికి సరైన నిర్వచనం భగవంతుడే స్వయంగా ఇచ్చారు. భగవంతుడి యొక్క నిర్వచనం ఏమిటి మహాత్ముడికి అంటే, మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతి ఆశ్రిత. మహాత్ముడంటే దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వాడు. దైవీ ప్రకృతి అంటే ఎవరు? శ్రీమతి రాధారాణి. ఆధ్యాత్మిక ప్రకృతి అంటే మీరు గొప్పవాళ్ళు మహాత్ములు కావాలంటే శ్రీమతి రాధారాణిని ఆరాధించాము. ఇంకా కొంతమంది ఉన్నారు కొన్ని చోట్ల రాధారాణిని ఆరాధిస్తాము కానీ శ్రీకృష్ణుని ఆరాధించమని. అది కూడా కరెక్ట్ కాదు. మనకు చైతన్య గౌడీయ వైష్ణవ పరంపరలో రాధాకృష్ణుల్ని మనము లక్ష్మీనారాయణ లాగా రాధాకృష్ణుల్ని సేవిస్తాము. ఎలా అంటే దీని గురించి ఒక శ్లోకం చెప్పారు చైతన్య మహాప్రభు స్వయంగా. చైతన్య మంజూష అనే పుస్తకంలో ఆ వ్యాఖ్యాత మంగళాచరణ శ్లోకంగా చెప్పారు. ఈ 4 పాదాలున్న ఒక్క శ్లోకం చైతన్య వైష్ణవ పరంపర సిద్ధాంతం ఏమిటో వివరిస్తోంది. ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయః తద్ధామ వృందావనం. ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయః, వ్రజేశ తనయుడు నందనందనుడైన కృష్ణుడే ఆరాధ్యనీయుడు భగవంతుడు. తద్ధామ వృందావనం, ఆయన యొక్క ధామము బృందావనం. రమ్యాకాచిదుపాసన వ్రజవధూ వర్గేణ యా కల్పిత. ఎలా పూజించాలి శ్రీకృష్ణుణ్ణి? గోపికలు పూజించినట్టుగా పూజించాలి. వ్రజవధూ వర్గేణ యా కల్పిత, అది ఉపాసనలన్నిటిలో కల్లా గొప్ప ఉపాసన. రమ్యాకాచిదుపాసన, రమ్యమైన ఉపాసన. గోపికలు ఎలా పూజిస్తున్నారో రాధాకృష్ణుని ఇద్దరిని సేవిస్తున్నారు. మీరు ఏ చిత్రమైనా చూడండి, గోపికలు రాధని కృష్ణుని ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళు సేవిస్తున్నారు. అలా ఇది ఉత్తమమైన ఉపాసన అని భగవంతుడే స్వయంగా చెప్పారు చైతన్య మహాప్రభు. తర్వాత శ్రీమద్ భాగవతం ప్రమాణమమలం ప్రేమా కుమార్థో మహాన్. పరమ ప్రమాణం అన్నిటికీ శ్రీమద్ భాగవతమే. అటువంటి శ్రీమద్ భాగవతం చెప్తుంది కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడే స్వయం భగవంతుడు అని. ప్రేమా కుమార్తో మహాన్. అందరూ ఎందుకు చేస్తారు? భౌతిక ప్రపంచంలో చతుర్విధ పురుషార్థాల కోసమే అన్ని చేస్తూ ఉంటారు. ధర్మం ఆచరిస్తారు ఎందుకు? అర్థం కోసం. చిలుకూరు బాలాజీ దగ్గరికి వెళ్తారు, ఏవో కొన్ని ప్రదక్షిణాలు చేసి ఆయనకు చిట్టి ఇచ్చేసి వస్తారు. తిరుపతి బాలాజీ దగ్గరికి వెళ్తారు, పనికి రాని తలనీరాలు అది ఇచ్చేసి ఆయనకు కూడా పెద్ద లిస్టు ఇస్తారు, ఇదన్నీ కావాలని. ధర్మం అర్థం కోసం, ఏదైనా డబ్బు కోసం చేస్తారు. ఆ డబ్బు ఎందుకు? కామం కోసం, కోరికలు తీర్చుకోవడం కోసం డబ్బు సంపాదిస్తారు. ఇవన్నిటితోటి కొంచెం విరక్తి వస్తే చివరిలో అప్పుడేదో మోక్షం కావాలనిపిస్తుంది. ధర్మం కోసం, అర్థం కోసం, కామం కోసం, మోక్షం కోసం, ఇలా చతుర్విధ పురుషార్థాల కోసమే మనిషి అన్ని చేస్తూ ఉంటాడు. కానీ ఇవి నిజమైన పురుషార్థాలు కావు. ప్రేమా కుమార్తో మహాన్. చైతన్య మహాప్రభు స్వయంగా చెప్తున్నారు, పరమ పురుషార్థం, పంచమ పురుషార్థం ఇంకొకటి ఉంది, అది ప్రేమ. అది కృష్ణ ప్రేమ, కృష్ణ భక్తి, అది పంచమ పురుషార్థం. అటువంటి కృష్ణ భక్తి చేయాలి. ఎలా చేయాలి? గోపికలు చేసినట్టుగా చేయాలి. నారదముని నారద భక్తి సూత్రాల్లో చెప్తున్నారు భక్తి ఎలా చేయాలి. భక్తి అంటే యథా వ్రజగోపికానాం, వ్రజగోపికలు చేసినట్లు చేసేదే భక్తి. ఈ భక్తిని, వాళ్ళ ప్రేమ భక్తిని కృష్ణుడు ఎంతగా ఆస్వాదిస్తున్నాడంటే ఈ వేద బ్రాహ్మణులు యజ్ఞాల్లో మంత్రాలు చదువుతుంటారు. భగవంతుడికి
ఆ మంత్రాలు వేద మంత్రాలు. ఆ మంత్రాల కంటే కూడా ఈ గోపికల గుసగుసలు కృష్ణుడి గురించి ఆయనకి ఇంకా ఎంతో ఎక్కువ ఆనందం కలిగిస్తాయట. వాళ్ళు గుసగుసలు ఆడుకుంటుంటే, తన గురించి మాట్లాడుకుంటుంటే. కాబట్టి వాళ్ళు చేసినట్లు చేయడం. ఏమిటి ప్రత్యేకత? గోపికలు వాళ్ళు చేసిన భక్తిలో ప్రత్యేకత ఏమిటి అంటే నిస్వార్థంగా చేశారు, ప్రతిఫలాపేక్ష లేకుండా చేశారు. సవై పుంసాం పరోధర్మో యతో భక్తి రథోక్షద అహైతుక్య ప్రతిహత యయాత్మా సుప్రసీదతి. పరోధర్మం ఏమిటి? అథోక్షజుడు. అథోక్షజుడు అంటే అక్షరమాలలో మొదటి అక్షరం ఆ, చివరి అక్షరం క్ష. అక్షరాల నుంచి పుట్టింది ఏదైనా అక్షజం. అక్షరాలు చెప్పలేనివి, అక్షరాల కంటే పైనవి, అక్షరాలతో వ్యక్తపరచలేనిది అథోక్షజం. అటువంటి వాడు అథోక్షజుడు. అటువంటి అధోక్షజుడికి అహైతుకి అప్రతిహత, కారణం లేకుండా, అకారణంగా అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా, అప్రతిహత అంటే కొన్నిసార్లు కాదు. కొంతమంది ఏం చెప్తారంటే భక్తి చేస్తానండి, శనివారం సాయంత్రం చేస్తాను, కొద్దిగా ఉపవాసం ఉంటాను, భక్తి చేస్తాను, మిగతా 6 రోజులు నాకు కుదరదు, లేదా ఆదివారం మీ మందిరానికి వెళ్తాం అప్పుడు మాత్రమే చేస్తాం, కొన్ని మాటలు చేస్తాం, మామూలు అప్పుడు కుదరదని చెప్తుంటారు. అలా కాదు, అప్రతిహత, నిరంతరం అలా చేయాలి భక్తి. గోపికలు భక్తి అలా చేశారు. మనం ఏంటంటే కొంచెం భక్తి చేస్తాం, వెంటనే కోరిక అడుగుతాం, ఇది తీర్చండి, అది తీర్చండి, మా అమ్మాయికి మంచి మొగుడు కావాలి, లేకపోతే మా అబ్బాయి అమెరికా వెళ్ళాలి, మా అబ్బాయికి వీసా రావాలి, మా ఆయనకి ప్రమోషన్ రావాలి, లేకపోతే ఇంకో 2-3 బిల్డింగ్లు కొనుక్కోవాలి, మేము పైన 2 అంతస్తులు వేసుకోవాలి. ఇట్లాంటివి ఇచ్చి మనం ఏదో భగవంతుడికి కొబ్బరికాయ ఇచ్చేసి మన దగ్గర చెల్లని నోట్లు కొన్ని ఉంటే అవి ఉండి వేసేసి మనం భగవంతుడికి చెప్పేస్తుంటాం. అది కాదు భక్తి అంటే. అదేంటి? అది వ్యాపారం. ఇచ్చి పుచ్చుకోవడం వ్యాపారం. మనం డబ్బులు ఇస్తే వాళ్ళు వస్తువులు ఇస్తారు. మనం భగవంతుని కూడా అలాగే ఒక ఏటీఎం లాగా, వెండింగ్ మిషన్ లాగా అనుకుంటాం. మనం ఏదో కొన్ని రాళ్ళు వేస్తే ఆయన కొన్ని ఇస్తాడు అని భగవంతుడితో మనం వ్యాపారం చేస్తుంటాం. ఒక వెండింగ్ మిషన్, ఒక ఏటీఎం మిషన్ లాగా. ఎవరైతే నాకేమీ వద్దు, నువ్వే కావాలి అని కోరుకుంటారో వాళ్ళకి భగవంతుడు తను సమర్పించుకుంటాడు. ఒక ఆయన నన్ను అడుగుతున్నాడు, ఒకరోజు చెప్తున్నాడు, నువ్వు రాధారాణి రాధారాణి అని చెప్తుంటారు, కృష్ణుడిని అంతగా ప్రేమిస్తుందని. ఆయన కృష్ణుడు బృందావనం వదిలిపెట్టి మధురా నగరం వెళ్ళిపోయిన తర్వాత ఏమి అమ్మాయి 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళలేదా, వెళ్ళి కలుసుకోలేదా, ఎందుకు అక్కడే ఉండిపోయింది అంటే ఈవిడ భక్తి అంత, ఈవిడి ప్రేమ అంత తీవ్రంగా లేదు అని ఒక ఆయన చెప్తున్నాడు. ఇట్లాంటి పిచ్చి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని వాళ్ళకి ఏమీ తెలీదు, ఏది తెలియకుండా ఏదో ఒకటి ఊహించుకొని అందరికి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. భగవంతుడు బృందావనం విడిచిపెట్టి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పాడు. వాళ్ళకు మాట ఇచ్చాడు, వెళ్ళాడు. నిజానికి ఆయన ఒక్క అడుగు కూడా వదిలిపెట్టి వెళ్ళలేదు. ఎందుకంటే శాస్త్రం చెప్తోంది, బృందావనం పరిత్యజ్య పాదమేకం గచ్చతి. బృందావనం విడిచిపెట్టి ఒక్క అడుగు కూడా బయటికి వెళ్ళలేదు. మరి వెళ్ళాడని చెప్తున్నారు కదండి, అందరూ చదువుకున్నాం కదా, భాగవతంలో కూడా చెప్పారు కదా, వచ్చిన వాడు వాసుదేవ కృష్ణుడు. ఇక్కడ బృందావన కృష్ణుడు ఇక్కడ జన్మించాడు, వాసుదేవ కృష్ణుడు అక్కడ జన్మించాడు. కొంతకాలానికి మళ్ళీ వాసుదేవ కృష్ణుడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఈ కృష్ణుడు ఇక్కడే ఉన్నాడట. మరి అదేమిటి? కృష్ణుడు ఇక్కడే ఉంటే మరి కృష్ణుడు లేడు కృష్ణుడు లేడు కృష్ణుడు లేడు అని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు? భగవంతుడితో వియోగం కూడా
సంభోగం లాంటిది. నిజం చెప్పాలంటే సంభోగం కంటే వియోగం, విప్రలంబం చాలా గొప్పది. అటువంటి భగవంతుడి యొక్క నామం, ఈ రెండింటికి భేదమే లేదు. భగవంతుడి యొక్క స్మరణ రెండింటికి భేదం లేదు. కాబట్టి భగవంతుడిని స్మరిస్తుంటే, భగవంతుడు కీర్తిస్తుంటే భగవంతుడు అక్కడే ఉన్నాడు. నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామ నామినో. నామానికి, నామినుడికి, ఆ నామం కలిగిన వాడికి భేదం లేనే లేదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడి యొక్క నామం మనం చేస్తూ ఉంటే భగవంతుడు అక్కడే ఉన్నట్లు. ఎప్పుడూ ఆయన అక్కడే ఉన్నాడు. మనం ఎప్పుడైతే భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నామో భగవంతుడు మన నాలుక మీద నాట్యం చేస్తాడు. ఎప్పుడైతే మనం భగవంతుడిని స్మరిస్తున్నామో భగవంతుడి యొక్క అనుభవం మనకు కలుగుతుంది. భగవంతుడి యొక్క సాంగత్యం మనకు లభిస్తుంది. అలా కృష్ణుడు ఎప్పుడు వృందావనం విడిచిపెట్టి వెళ్ళలేదు. ఇంకో విషయం, ఈ రాధారాణి ఇంకెవరితోనో కదండి పెళ్ళయింది. మరి కృష్ణుడితో ఇలా వచ్చి మీరు తిరగడం తప్పు కాదా అని కొంతమంది అడుగుతారు. నిజానికి ఆవిడకి వేరే వాళ్ళు ఎవరితో వివాహం అవ్వలేదు. బృందావనంలో వివాహాలు అన్నీ కూడా ఒక్క సంవత్సరమే జరిగాయి. ఏ సంవత్సరంలో అయితే ఈ గోప బాలుర్లందరినీ బ్రహ్మదేవుడు హరించాడో అప్పుడు కృష్ణుడే అందరు గోప బాలుర్లాగా ఆ సంవత్సరం అంతా అందరి దగ్గర ఉన్నారు. బృందావనంలో పెళ్లిళ్ళన్నీ అప్పుడే జరిగాయి. ఆచార్యులు చెప్తున్నారు, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు. ఆ వివాహం చేస్తున్న కృష్ణుడిని. అలా పరకీయ భావాల్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి మనము భౌతిక ప్రపంచంలో చూసే అక్రమ సంబంధం లాంటిది రాధాకృష్ణుల బంధం అనుకుంటే మనం మన జీవితంలో చాలా పెద్ద అపరాధం చేస్తున్నట్టు. ఏ విధంగా అయితే వాక్కు, ఆ వాక్కు యొక్క అర్థం రెండు విడదీయరానివో అలాగే రాధాకృష్ణుడు విడదీయరానివాడు. వాళ్ళిద్దరు ఒకటే, శక్తిమంతుడు, శక్తి. ఎలా ఈ రాధాతత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే కేవలం ఆమెను ఆశ్రయించడం, ఆమెను ఆశ్రయించిన వాళ్ళను ఆశ్రయించడం, ఇదొక్కటే మార్గం. ఆ టీవీలో ఈ టీవీలో చూడడం, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది, ప్రామాణికులు కాని వాళ్ళు చెప్పింది వినడం వల్ల మనము శ్రీమతి రాధారాణిని అర్థం చేసుకోలేదు. అక్కడికి వచ్చాడు ఉద్ధవుడు, గొప్ప బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. కృష్ణుడు సందేశం తీసుకొని వచ్చాడు. వీళ్ళందరితో మాట్లాడాడు. వీళ్ళతో మాట్లాడితే వీళ్ళందరూ ఏదో ఉన్మాదంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు. కృష్ణుడిని నిందిస్తున్నారు. ఇవాళ పొద్దున్న మేము చెప్తున్న మొత్తం భ్రమర గీతం అంతా. చివరికి ఉద్ధవుడికి ఏమనిపించిందంటే, వీళ్ళకి ఇటువంటి ప్రేమ ఎలా కలిగింది భగవంతుడి మీద? బ్రహ్మ జన్మ, బ్రాహ్మణ జన్మ కూడా వృధా. ఇంత భక్తి రాదు ఎవరికి, ఎలా వచ్చింది వీళ్ళకు? నేను ఈ బృందావనంలో చెట్టుగానో పుట్టగానో ఒక తీగగానో ఇక్కడే ఉంటే వీళ్ళ పాద ధూళి నాకు తగిలి నాకు కూడా కొంచెం భక్తి వస్తుందేమో, జన్మ జన్మలకు నేను ఇక్కడే ఉండిపోవాలని కోరుకున్నాడు ఉద్ధవుడు. మీరు బృందావనం ఎప్పుడైనా వెళ్తే గోవర్ధన పరిక్రమ చేస్తుంటే ఒక దగ్గర ఉద్ధవ్ ఘాటన వస్తుంది. దాని తర్వాత అక్కడ ఉన్న చెట్లు లతలు వాటిలో ఉద్ధవుడు ఉన్నాడు. ఈవిడ మహాభావ ప్రకాశిక శ్రీమతి రాధారాణి. ఏమిటి ఆ మహాభావం అంటే, భగవంతుడి మీద ఉన్న అత్యంతమైన ప్రేమ. ఆ ప్రేమ ఏ విధంగా అయితే శ్రీమతి రాధారాణి కృష్ణుడిని ప్రేమిస్తుందో అలా ఇంకెవరూ చేయలేరు. కాబట్టి ఈమెలోనే మనం అటువంటి ప్రేమను చూస్తుంటాం. ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం, కృష్ణుడు ఒక చిన్న ఆకు మీద పడుకొని నీళ్ళల్లో తన కాలు బురటలు వేలు నోట్లో పెట్టుకుంటాడు. ఎవరైనా చూసారా ఆ చిత్రాన్ని ఎప్పుడైనా? వటపత్ర సాయి
ఎందుకు కృష్ణుడు అలా తన బొటన వేలు నోట్లో పెట్టుకున్నాడు అంటే, నా భక్తులు నా పాదధూళి కోసం నిత్యం ప్రయత్నిస్తుంటారు కదా, అసలు ఏముంది ఈ పాదధూళిలో చూద్దామని నోట్లో పెట్టుకుంటున్నాడు. అట్లాగే ఎందుకు రాధారాణి నన్ను ఇంతగా ప్రేమిస్తుంది, ఆవిడ భావం ఏంటో తెలుసుకోవాలని చెప్పి భగవంతుడే స్వయంగా రాధా భావంలో చైతన్య మహాప్రభువుగా వచ్చారు. శిలా ప్రభుపాదుల వారు మనతో చెప్పారు. కాబట్టి రాధారాణి మహాభావ ప్రకాశిక. ఆవిడ భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి, దైవీ ప్రకృతి, పరాప్రకృతి, హ్లాదిని శక్తి, పరకీయ భావ ప్రమోదిని, మహాభావ ప్రదర్శిక. మహాభావాన్ని అనుభవిస్తూ ఉంటుంది. భక్తిదేవి స్వయంగా ఈవిడ. లక్ష్ములందరికీ కూడా మూల లక్ష్మి, ఆది లక్ష్మి ఈవిడే. ఇటువంటి ఆ భగవంతుడికి నిత్య సహచరి, అర్ధాంగి, ఆయన భార్య. ఈమె గురించి తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఇప్పుడు మనం సరిగ్గా అర్థం చేసుకున్నాం కాబట్టి మనం అందరికీ కూడా శ్రీమతి రాధారాణి గురించి వివరం తెలియజేయాలి. ఎవరైతే మహాత్ములో భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, ఎవరైతే మహాత్ములో వాళ్ళు ఈ దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉంటారు. ఎప్పుడైతే ఇలా ఆధ్యాత్మికంగా దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉంటారో అప్పుడే భగవత్ శరణాగతి ద్వారా మనిషి పురోగమిస్తాడు అని శ్రీకృష్ణుడు చెప్తున్నారు. ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు కూడా తన వ్యాఖ్యానంలో చెప్తున్నారు. అది ఇప్పుడు మనం దర్శనానికి సమయమైంది. ఇప్పుడు మనం ఒక పాట పాడుకుందాం. రాధే జయ జయ మాధవ్. అయితే ఇక్కడ శ్రీల రూప గోస్వామి గారు శ్రీమతి రాధారాణి గురించి ఒక చిన్న పాట రాశారు. రాధే జయ జయ మాధవ గైతే, రాధే జయ జయ మాధవ గైతే, గోకుల తరుణి మండల మహితే, గోకుల తరుణి మండల మహితే, దామోదర రతి వర్ధన వేషే, దామోదర రతి వర్ధన వేషే, హరిని స్తుత వృందా విపినేశే, హరిని స్తుత వృందా విపినేశే, వృషభానుదీ నవశశిలేఖే, వృషభానుదీ నవశశిలేఖే, లలితా సఖి గుణ రమిత విశాఖే, లలితా సఖి గుణ రమిత విశాఖే, కరుణాంకురమయి కరుణా భరితే, కరుణాంకురమయి కరుణా భరితే, కనక సనాతన వర్ణిత చరితే,
राधे जय जय माधव दैते राधे जय जय माधव दैते राधे जय जय माधव दैते ఈ శ్లోకానికి ఈ పాటకు అర్థం రాధే జయ జయ మాధవదైతే, ఓ మాధవదైతే, కృష్ణుడు మాధవుడు అమితంగా ప్రేమించే ఓ రాధిక నీకు జయము జయము. గోకుల తరుణీ మండల మహితే, ఈ గోప కన్యలందరూ కూడా కొలిచే నీకు జయము జయము. దామోదర రతి వర్ధన వేషే, ఈవిడ ఎలా వస్త్రాలంకరణ చేసుకుంటుందంటే శ్రీకృష్ణుడికి కూడా చాలా ఆనందం కలిగిస్తుంది అనమాట ఈవిడ వస్త్రధారణ. దామోదర రతి వర్ధన వేషే, ఆయన ప్రేమ ఇంకా వర్ధిల్లుతుంది ఈవిడ యొక్క వస్త్రాలంకరణం చూస్తే. హరి నిష్కృత బృందా విపినేషే, శ్రీహరి కృష్ణుడి యొక్క ప్రియమైన ప్రదేశం బృందావనం. ఆ బృందావనానికి ఈవిడ అధీశ్వరి, బృందావనేశ్వరి శ్రీమతి రాధారాణి, ఈవిడ రాణి ఆ బృందావనానికి. నిజానికి కృష్ణుడిని కూడా ఎవరు బృందావనానికి రాజు అని చెప్పారు, వైకుంఠానికి రాజు అని చెప్తారు. వైకుంఠ నాయకుడు, వైకుంఠేశ్వరుడు, వైకుంఠనాథుడు అని. కానీ బృందావనానికి ఎప్పుడు అది చెప్పరు, బృందావనేశ్వరుడు అని. బృందావన చంద్రుడు అని చెప్తారు. బృందావనానికి ఈవిడే అధిపతి, బృందావనేశ్వరి. వృషభానూధరి నవశశిలేకే, ఈవిడి తండ్రి పేరు వృషభాను. వృషభానుడనే సముద్రంలోంచి ఉదయించిన చంద్రబింబం లాంటి దానివి నువ్వు. లలితా సఖి గుణ రమిత విశాఖే, లలితాదేవి ప్రియ సఖివి, విశాఖాదేవి ప్రియ సఖివి. వాళ్ళిద్దరూ కూడా నీ గుణాల వల్ల వాళ్ళు ఎప్పుడు రంజింపబడతారు. అంటే నువ్వు ఏ విధంగా భగవంతుడిని ప్రేమిస్తున్నావో, నువ్వు ఏ విధంగా భగవంతుడిని ధ్యానిస్తున్నావో, శ్రీమతి రాధారాణి ఏ విధంగా భగవంతుని ప్రేమిస్తుందో ధ్యానిస్తుందో అది చూసి వాళ్ళు ఆవిడ గుణములకు ప్రభావితులైపోతూ ఉంటారు. ఎంత గొప్పగా ఎలా చేయగలుగుతుంది భక్తి అని. కరుణాంకురుమై కరుణాభరితే, అటువంటి శ్రీమతి రాధారాణి కరుణాంకురుమై, నా పట్ల కూడా దయ చూపించు, కరుణ చూపించు. నువ్వు కరుణామూర్తివి, కారుణ్యమూర్తివి, నా పట్ల కూడా దయ చూపించు. సనక సనాతన వర్ణిత చరితే, సనాతనుడు చతుష్కుమారుల చేత వర్ణింపబడిన చరిత్ర గల దానివి. సనత్కుమార సంహితలో సనత్కుమారుడు, చతుష్కుమారుడు శ్రీమతి రాధారాణి యొక్క మాహాత్మ్యాన్ని కీర్తించారు. అటువంటి గొప్ప గొప్ప వాళ్లతో కీర్తించబడిన నీవు మూర్తి భవించిన కరుణామయి, ఓ కరుణామయి శ్రీ రాధిక, నన్ను కూడా అనుగ్రహించు, నా పట్ల కూడా కరుణ చూపించు అని ప్రార్థిస్తున్నారు. ఇదే పాట ఇప్పుడు తెలుగులో నేను అనువాదం చేశాను, అందరికీ సులభంగా అర్థం కావడం కోసం. దీంతో మనం ముగిద్దాం. జయము జయము రాధికా పరదేవత, జయము జయము రాధికా మాధవ ప్రియ, జయము జయము రాధికా పరదేవత, జయము జయము రాధికా మాధవ ప్రియ. మాధుర్యముతో మాధవుని మురిపించు ముదితకు జయము జయము. గోప కన్యలు గొప్పగా కొలిచేటి కొల్ల భామకు జయము జయము. దామోదరుడు దర్శించి పులకించు పుణ్య రూపమునకు జయము జయము. కేశవుడు ప్రేమించు వనముకు రాణి బృందావనేశ్వరికి జయము జయము.
వృషభానుసాగరమందు దయించిన కొంగొట్ట శశిరేఖకు జయము జయము. లలితా విశాఖాది సకుల నలరించు గుణరత్న కోశమునకు జయము జయము. సనక సనాతన స్వాములెల్లరు కీర్తించు కీర్తిదాత్మజకు జయము జయము. కఠినాకులను సైతము కరుణించు కారుణ్యమూర్తికి జయము జయము. కరుణించుము నన్ను కూడా కరుణామయీ రాధిక. జయము జయము రాధికా పరదేవత. జయము జయము రాధిక మాధవ ప్రియా. జయము జయము రాధిక. శ్రీకృష్ణార్పణమస్తు.